హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఉమాకేశ్వరపు. సో, ఇది నా ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో. సో, కొంచెం అటు ఇటుగా ఉన్న ప్లీజ్ డోంట్ మైండ్. సో, ఇప్పుడైతే నేను కాలనీ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. బిఫోర్ దాట్ ఫస్ట్ క్విక్‌గా మా హస్బెండ్ ఏం చేస్తారో ఇక్కడ నేను చెప్పేస్తాను. సో, ఆయనైతే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్‌లో లాస్ట్ 4 ఇయర్స్‌గా వర్క్ చేస్తున్నారు ఎన్‌హెచ్‌పీసీలో. ఇది ఎక్కడ అంటే గింగిల్లో. అంటే శ్రీనగర్ నుంచి ఇక్కడికి 3 అవర్స్ డిస్టెన్స్ ఉంటది మాకు. సో, ఈ కాలనీ గురించి చెప్పాలి అంటే, ఈ కాలనీలో ఒక 300 ఫ్యామిలీస్ అయితే ఉంటాయండి. ఇంక్లూడింగ్ ఎన్‌హెచ్‌పీసీ అండ్ సీఐఎస్ఎఫ్. సీఐఎస్ఎఫ్ ఏంటంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో, మొత్తం అందరం కలిసి ఒక 300 ఫ్యామిలీస్ అయితే స్టే చేస్తాము. నేను ఇక్కడికొచ్చి ఒక 4 మంత్స్ అవుతుంది. ఈ 4 మంత్స్‌లో నేను చూసింది, లేకపోతే నేను ఇక్కడ తెలుసుకున్నది మొత్తం అంతా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ డీటెయిల్‌గా లేదు అని అనిపిస్తే జస్ట్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. నేను మళ్ళీ వీడియో తీసి పెడతాను. సో, ఇదైతే మా ఎంట్రన్స్ పాయింట్. సో, ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయితది కాలనీలోకి. సో, ఇక్కడ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటది. ఫుల్ సెక్యూర్డ్ ఉంటది. సో, ఎవ్వరు లోపలికి రావాలన్నా ఐడీ కార్డ్ కంపల్సరీ, లేకపోతే పర్మిషన్స్ కంపల్సరీ. అండ్ ఈ లోపలికి రావాలి అంటే ఎన్‌హెచ్‌పీసీ వాళ్ళైతేనే వస్తారు. ఇంకెవ్వరిని లోపలికి పంపరు పర్మిషన్స్ లేనిదే. నేను కూడా బయటకైతే ఎళ్ళగలను కానీ లోపలికి రాలేను మా హస్బెండ్ లేకపోతే. సో, అంత స్ట్రిక్ట్‌గా ఉంటది. ప్రతి వెహికల్‌ని వాళ్ళు నోట్ చేసుకుంటారు. కార్ నెంబర్ నోట్ చేసుకుంటారు. సో, అంత స్ట్రిక్ట్‌గా అయితే చూస్తారు. సో, మా వరకు ఇదైతే మాకు సేఫ్ ప్లేస్‌గానే అనే చెప్పచ్చు. ఈ కాలనీలో ఉన్నంత వరకు అయితే మాకసలు ప్రాబ్లమే ఉండదు. అంత సెక్యూర్డ్‌గా అనిపిస్తది మాకు. సో, ఇదొచ్చేసి మాకు గెస్ట్ హౌస్. సో, ఈ స్టార్టింగ్‌లో అయితే ఫుల్ గ్రీనరీతో మొత్తం ఫ్లవర్స్‌తో ఉండేది. సో, ఇప్పుడు సీజన్ అయిపోవడం వల్ల మొత్తం ఇలా అయిపోయింది. సో, నార్మల్‌గా ఇక్కడికైతే ఆడిటర్స్ లేకపోతే చాలామంది గెస్ట్స్ వస్తారు. అండ్ ఇక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విజిట్ చేయడానికి వస్తారు కాశ్మీర్. సో, వాళ్ళందరూ ఇక్కడ గెస్ట్ హౌస్‌లో స్టే చేయొచ్చు. గెస్ట్ హౌస్ అయితే చాలా బావుంటది. చాలా రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ప్లేస్ కూడా చాలా బావుంటది. లోపలికెళ్ళి చూద్దాం మనం ఒకసారి. సో, ఇదైతే స్టార్టింగ్ పాయింట్. ఎంట్రన్స్. సో, ఇక్కడ లెఫ్ట్‌లో అయితే కొన్ని రూమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీక్‌లో మా కజిన్స్ కూడా వస్తున్నారు. ఒక 10 మెంబర్స్. సో, నెక్స్ట్ వీక్‌లో మేము కూడా ఇక్కడే స్టే చేస్తాం. ఎందుకంటే స్పేస్ సరిపోదు కాబట్టి ఇంట్లో. సో, ఇది అంతా హాల్ ఏరియా. ఈ హాల్ ఏరియా చూసిన ప్రతిసారి మేము పెళ్ళై వచ్చిన కొత్తలో ప్రవీణ్ వాళ్ళ కొలీగ్స్ మొత్తం అందరూ ప్రవీణ్‌కి, నాకు ఇద్దరికి కలిసి ఇక్కడ పార్టీ చేశారు. సో, ఎప్పుడు ఈ ప్లేస్‌ని చూసినా నాకు అదే గుర్తొస్తది. ఇదంతా మొత్తం రూమ్స్ ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ బయటకొచ్చేసాం. సో, ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే అక్కడ హాస్పిటల్స్ ఉంటాయి. అండ్ ఆర్మీ క్యాంటీన్స్ కూడా ఉంటాయి. సో, ఈ ఆర్మీ క్యాంటీన్స్‌లో మాకైతే బేసిక్ నీడ్స్ అయితే దొరికేస్తాయి. ఇక్కడ ఉన్నంత వరకు మాకు బేసిక్ నీడ్స్ అంటే ఫస్ట్ హీటర్సే గుర్తొస్తాయి. ఇక్కడ హీటర్స్ లేకుండా అయితే ఉండలేము. సో, హీటర్స్, థర్మల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ మాకు ఇక్కడ క్యాంటీన్‌లో తక్కువ కాస్ట్‌కి వచ్చేస్తాయి ఇక్కడ వర్కింగ్ వాళ్ళకి. సో, ఇది క్లబ్ హౌస్. సో, మాకు ఇక్కడ ఏ ఈవెంట్స్ జరిగినా ఇక్కడే జరుగుతాయి. దివాళీ ఇక్కడే జరిగింది. కిడ్స్ సెలబ్రేషన్స్, బర్త్‌డే సెలబ్రేషన్స్ ఇక్కడే జరుగుతాయి. యానివర్సరీస్ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ న్యూ ఇయర్ కూడా మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం 31st నైట్‌న. అండ్ ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో క్యారమ్స్ ఉంటాయి. సో, నేను ఆల్రెడీ ఒక షార్ట్‌లో పెట్టాను. నేను క్యారమ్స్ పార్టిసిపేట్ చేశాను అని చెప్పి. సో, అక్కడే ప్లే చేసాం మేము. అండ్ ఇది స్విమ్మింగ్ ఏరియా. ఎప్పుడు ఇక్కడికి వెళ్ళలేదు, స్విమ్మింగ్ చేయలేదు, అంత ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటది కాబట్టి. కానీ నేను వచ్చినప్పటికి వినాయక చవితి జరుగుతుంది. ఆ టైంలో వినాయకుడిని నిమజ్జనం ఇక్కడే చేశారు. ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఏ ఫెస్టివల్ అయినా. దసరా కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నేను ఫుల్ ఎక్సైట్ అయ్యాను. ఇది జిమ్. ఇక్కడ జిమ్ ప్రస్తుతానికి క్లోజ్డ్ ఉంది. ఎందుకంటే నేను మార్నింగ్ వీడియో తీస్తున్నాను కాబట్టి ఇంకా ఎవరు రాలేదు. అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ అది. సో, మేమైతే డైలీ బ్యాడ్మింటన్ ఆడతాం. జిమ్‌కి వెళ్ళం కానీ అప్పుడప్పుడు వెళ్తాం. బట్ బ్యాడ్మింటన్ కంపల్సరీ రోజు ఆడుకుంటాం. ఇప్పుడైతే వర్కింగ్ అవుతుంది ఏదో. సో, అందుకని క్లోజ్ చేశారు లాస్ట్ 3 డేస్ నుంచి. సో, నెక్స్ట్ టైం నేను జిమ్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ చూపిస్తాను. సో, ఇక్కడ అడ్జస్ట్ అయిపోయావా నువ్వు అని అడిగితే
డెఫినెట్‌గా నాకు ఇలాంటి ప్లేసెసే నచ్చుతాయి. నాకు ఇలా కామ్‌గా ఉండి, పీస్‌గా ఉండే ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. సో, నా ఫేవరెట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ 8:00కి సన్‌రైజ్ అప్పుడే అవుతది మాకు. సో, ఆ టైంలో ఒక ఎయిర్‌పోడ్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకుంటూ, బర్డ్ సౌండ్స్ వింటూ అలా వాకింగ్ చేసుకుంటే చాలా బావుంటదిక్కడ. ఇంతకుముందు అలా వాకింగ్ చేసేసేవాళ్ళం మార్నింగ్. కానీ ఇప్పుడు చాలా చల్లగయింది. ఇప్పుడు ఇక్కడ 3 డిగ్రీస్ ఉంది. సో, మార్నింగ్ అస్సలు అవ్వట్లేదు. సో, ఇప్పుడే సన్‌రైజ్ కూడా వస్తుంది. ఆ పైనంతా చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, ఇది గ్రౌండ్ ఏరియా. సో, ఎప్పుడు అబ్బాయిలు ఇక్కడ క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు వీకెండ్స్ వస్తే. అండ్ ఏదైనా ఒక ఓపెన్ ఈవెంట్స్ జరగాలి అంటే ఇక్కడ జరుగుతుంది. లాస్ట్ టైమ్ ఎన్‌హెచ్‌పీసీ డే కూడా ఇక్కడే జరిగింది. అది కూడా నేను వీడియో అప్‌లోడ్ చేశాను. సో, ఇది కేంద్రీయ విద్యాలయం. ఇది స్కూల్. ఇప్పుడైతే క్లోజ్డ్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి డిసెంబర్ అండ్ జాన్వరి పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చేస్తారంట ఇక్కడ. ఇంకొక 10 డేస్‌లో ఇక్కడ స్నో కూడా స్టార్ట్ అయిపోద్ది. నేనిక్కడ అన్ని క్లైమేట్స్ చూసాను. లైక్ సమ్మర్ చూసాను, రెయిన్ చూసాను, ఆహ్, ఆటమ్ సీజన్ చూసాను. అండ్ ఇప్పుడు వెయిటింగ్ ఫర్ స్నో. స్నో ఒకటి చూసేస్తే అన్నీ చూసేసినట్టే. ఇది మందిర్. ఇక్కడ మందిర్ దసరా టైంలో నేనప్పుడే రావడం కదా! వినాయక చవితి, దసరా టైంలో. సో, లాస్ట్ టైమ్ మేము దాండియా కూడా ఆడాము ఇక్కడ. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే అది. సో, ఇప్పుడైతే స్ట్రీట్స్‌కెళ్ళిపోదాం. ఇది 4 బీహెచ్‌కే లైన్. ఆహ్, ఒక ఫ్యామిలీ మొత్తం ఉంటది. పిల్లలు మొత్తం అందరూ. చాలా బావుంటది. చాలా స్పేషియస్‌గా ఉంటది 4 బీహెచ్‌కే. కానీ మేముండేది 1 బీహెచ్‌కే. ఎందుకంటే నేను, ప్రవీణ్ ఇద్దరే ఉంటాం కాబట్టి మాకు 1 బీహెచ్‌కే సరిపోతది. ఇన్‌కేస్ మాకు సరిపోవట్లేదు అన్నప్పుడు మేము 2 బీహెచ్‌కేకి కూడా షిఫ్ట్ అయిపోవచ్చు కావాలి అని అనుకుంటే. సో, ఈ లైన్ వచ్చేసరికి ఇక్కడ హెడ్ ఆఫ్ ద ఆఫీసర్స్ మొత్తం అందరూ ఉంటారు. ఈ ఈ హౌస్‌లో. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న హౌసెస్‌లో కూడా వాళ్ళుంటారు. అండ్ ఇది ప్లే గ్రౌండ్ ఫర్ కిడ్స్. కానీ ఇప్పుడు మొత్తం అంతా కామ్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలందరూ హాలిడేస్ ఉండడం వల్ల ఇంటికి వెళ్ళిపోయారు. 2 మంత్స్ హాలిడేస్ కాబట్టి. సో, అక్కడ ట్రీస్ కనిపిస్తున్నాయి కదా! అది వాల్‌నట్ ట్రీ. నేనొచ్చినప్పుడు కొత్తలో మొత్తం అన్నీ కిందుండే. వాల్‌నట్స్ అన్నీ. సో, ఎంత ఎక్సైట్ అయ్యేదాన్నో యాపిల్ ట్రీస్‌ని చూసి, యాపిల్స్ కింద పడిపోవడం చూసి అవన్నీ. సో, ఇక్కడ ప్రతి ఒక్కరింట్లో యాపిల్ ట్రీస్ కామన్. ప్రతి ఒక్కరింట్లో ఉంటాయి. మన ఇంట్లో ఉండేది గ్రీన్ యాపిల్ ట్రీ. అక్కడ కనిపిస్తున్నాయి కదా! అవి కూడా యాపిల్సే. కింద పడిపోయి ఉండేవి నేనొచ్చిన కొత్తలో. సో, కొందరింట్లో యాపిల్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఆహ్, ఇప్పుడైతే ఏం లేవు. మొత్తం అంతా అయిపోయింది సీజన్. సో, అక్కడ బైక్ కనిపిస్తుంది కదా! అదే మన ఇల్లు. సో, ఇదండి కాలనీ టూర్. నెక్స్ట్ 1 మంత్‌లో ఇదే కాలనీ మొత్తం స్నోతో ఫుల్ అయిపోతుంది. స్నోఫాల్ కూడా పడతది. సో, మళ్ళీ అలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాను. సో, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.